మిర్యాలగూడలో ఎమ్మెల్యే గన్మెన్ లారీ యూరియా తీసుకెళ్లారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేశారని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని, రైతుల కోసమే కుక్కడం అనే గ్రామానికి వెళ్లిందని స్పష్టం చేశారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, మిర్యాలగూడలో ఎమ్మెల్యే గన్మెన్ లారీ యూరియా తీసుకెళ్లారని కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రచారం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే గన్మెన్ పక్కదారి పట్టించి ఏమీ లేదని, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, రైతుల కోసమే కుక్కడం అనే గ్రామానికి వెళ్ళిందని చెప్పారు. ఎస్పీ, కలెక్టర్ కూడా పూర్తిగా విచారణ జరిపారని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న యూరియాని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తున్నారన్నారు. ఏపీలో కూడా ఇలానే యూరియా సమస్య ఉందన్నారు. అన్ని రాష్ట్రాలలో యూరియా కొరత ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 61,000 మెట్రిక్ టన్నుల పంపిణీ చేశామన్నారు. రైతులపైన చిత్తశుద్ధి ఉంటే అధికారుల దగ్గరికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలన్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఇక బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అది ఆ గన్మెన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ అక్కడ పక్కదో పట్టిందేమీ లేదు, అక్కడ యూరియా తీసుకుపోయిందేం లేదు. యూరియా అంటే అది తీసుకుపోయి ఎవరు ఎక్కడో దాచిపెట్టుకొని తినేది కాదు, అతను బ్లాక్ మార్కెట్ చేసేది కాదు. ఎస్పీ గారు కూడా దీని మీద క్షుణ్ణంగా ఎస్పీ గారు కానీ ఇంకా కలెక్టర్ గారు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి చెప్పిండ్రు. దాంట్లో ఎలాంటి నిజము లేదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక దగ్గరికి పోవాల్సిన లారీ తర్వాత కుక్కడం అనే గ్రామానికి అక్కడ ఎక్కువ అవసరం ఉండబట్టి యూరియాని ముందుగా అక్కడికి పంపించడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ మీదనే రైతుల కోసమే పంపించడం జరిగింది. దాన్ని అక్కడ ఇక్కడ వచ్చిన కొన్ని న్యూస్ దృష్ట్యా ఇలాంటిది ఏదో జరిగింది. ఒక గన్మెన్ వారి ఆయన ఫోన్ రావటం వలన అది ఇంకో దగ్గరికి డైవర్ట్ చేసిందంటే దాని మీద ఎస్పీ గారు కూడా ఇది ఫస్ట్ అధికారుల దృష్టికే వస్తే వారు ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద కూడా పూర్తిగా నిగ్గు తెచ్చిండ్రు. అట్లాంటిది ఏది జరగలేదు. ఇది ముఖ్యంగా రైతులకు కూడా చెప్పదలుచుకుంది. దాని మీద ఇక యూరియా విషయానికి వస్తే ముఖ్యంగా కూడా ఈ యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు మొత్తం ఇది సరఫరా జరగటం అనేది ఇది ప్రతి సంవత్సరం వచ్చేది. ఈసారి సరే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పిన మేము కూడా అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఆపరేషన్ సింధూర్ వల్ల చైనాతో దెబ్బతిన్న కొన్ని సంబంధాల దృష్ట్యా వాళ్లకు కూడా యూరియా ఇంపోర్ట్ చేసుకోవటం కొంచెం దాంట్లో ఇబ్బంది కలిగింది. కాబట్టి ఈ పరిస్థితి ఒక తెలంగాణనే కాదు, మనం పత్రికలలో కూడా చూస్తూనే ఉన్నాం. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇంకా భాగస్వామ్య పార్టీ బీజేపీ కూడా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి కుప్పంలో కూడా క్యూ లైన్లు ఉన్నాయి చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీలో అని చెప్పడం జరిగింది. అట్లా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఎక్కడైనా కానీ కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. కాబట్టి కొంత ఇబ్బంది రైతులు ఎదుర్కొన్న మాట కూడా వాస్తవమే. అది కూడా ఒక 10 రోజుల వరకు మాత్రమే ఈ ఇబ్బంది 10-15 రోజులు జరిగింది. కానీ నేను పోయినసారి చెప్పినట్టే రైతులు కూడా ఉన్న అవసరమైన స్టాక్ కంటే కూడా వచ్చే రబీ పంటకు కూడా వచ్చేసారి కూడా యూరియాలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయేమో. కాబట్టి మనకు అవకాశం ఉంటే వచ్చే పంటకు కూడా యూరియాని నిల్వ ఉంచుకుందాం అనే పరిస్థితి కొంచెం వాళ్ళలో ప్యానిక్ పరిస్థితి రావటం వల్ల ఇప్పటికీ ఇంకొంచెం అడుగుతున్న పరిస్థితి తప్ప అంతకు మించి కాదు. దానికోసం సవివరంగా మీకు నెంబర్లు చెప్తా. కాబట్టి రైతులు కూడా ఏదో వచ్చే సీజన్కి ఇబ్బంది వస్తుంది అని మీరు ఎటువంటి స్టాక్ చేసుకోవాల్సిన పనిబడి లేదు. జిల్లాలో ప్రజలకు కూడా మీకు ఇది సందర్భంగా చెప్తున్నా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనం స్టాక్ చేసుకోవాలి, మనకు వచ్చేసరికి ఏమన్నా సీజన్కి ఇబ్బంది వస్తుందేమో అని మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు.